అటు ఈ టైంలో ఇది భారత్కి క్లిష్ట పరిస్థితి అని అనుకోవచ్చు అంటారా? ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? 100% అండి. ఇది మనము ఎంత సంతోషపడాలి, సంతోషమే. కానీ ఎట్ ఎ టైం మనం కూడా భయపడే విషయమే. ఎందుకంటే మనము అంతా ఇది ఈజీ టాస్క్ అని మాత్రం అనుకోవద్దు. ఒకటి ఏంటంటే ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనం అందరం కూడా ఏ దేశాలు కూడా మిగలలేవు. మన ఒక్క ఇండియా ఒకటే సర్వైవ్ అవ్వగలిగింది. అలానే ఇది కూడా సేమ్, ఇప్పుడు అది ఎట్లయితే ప్రాణహాని ఉందో కోవిడ్, సేమ్ ఇది కూడా అట్లనే అనుకొని మనము దీని మీద కూడా పోరాటం చేయాలి, ముందుకు పోవాలి. కానీ వచ్చింది ఏంటంటే సార్ ఇందాక అన్నట్టు మనమందరం యూనిటీ అనేది సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంచు టు ఇంచు, అంటే ఇప్పుడు ప్రతి దానికి స్పందించడంతో కొద్దిగంత ఒక్కొక్కరికి ఏమంటే ఎనర్జీ లెవెల్స్ బూస్టింగ్, మనం కూడా సాక్రిఫైస్కి అంటే బాధపడడం అనేది ఎంత ఉంటుందో, ఈవెన్ సాక్రిఫైస్ కూడా మనమందరం కూడా, అంటే ఏమైనా జరిగినా కానీ మేము రెడీగా ఉన్నాం. మేబీ వార్ మన మీద జరగదు అనేది 100% పెట్టుకోకుండా ముందు చర్యలుగానే మనం కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలా ఉండాలి. ఇప్పుడు లైక్ ఎట్లా అంటే అండి, వాంటెడ్లీ ఇప్పుడు ఎట్లా టూర్స్ పెట్టుకోవద్దు. ఫస్ట్ పాయింట్ అంటే మనం కొన్ని నియంత్రించుకుంటే చాలా మంచిది. కావాలని చెప్పేసి మనం క్రౌడెడ్ ప్లేసెస్ని క్రియేట్ చేసుకొని అక్కడ పోయి కొన్ని, అంటే ఇప్పుడు లైక్ పెద్ద పెద్ద టెంపుల్సే కానివ్వండి, అట్లాంటి కొన్ని రోజులు నేను అనేది ఏంటంటే ఒక 1 month మనని మనం కొద్ది సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్లోకి పోయి పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు పంపించకుండా టూరింగ్స్కి బయటికి కానీ క్రౌడెడ్ ప్లేసెస్కి పంపించడం కానీ కొద్దిగా ప్రొటెక్షన్లో ఉంటే మాత్రం ఇప్పుడు మనం మంచిది అనేది ఇది ఉంది. ఎందుకంటే కేర్లెస్ అనేది మాత్రం పెట్టుకోవద్దండి. ఇప్పుడు ఇప్పుడు వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి మనము ఏదో ట్రిప్పులు చేసినట్టుండి. ఓకే ప్రసన్న గారు, సోషల్ మీడియా వల్ల ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయి ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు రామచంద్రరావు గారు, లెఫ్టినెంట్ జనరల్. నమస్తే సార్. రామచంద్రరావు గారు నమస్తే సార్. మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ అనేది ఎంతో విజయవంతమైంది. ఇది పాకిస్తాన్ కి చావు దెబ్బ అనుకోవచ్చు అంటారా? అలాగే మన డిఫెన్స్ వ్యవస్థని అటు పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందంటారా అప్కమింగ్ డేస్ లో చూస్తే? ఫస్ట్లీ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ మాత్రం ఖచ్చితంగా మనం చేసిన మంచి సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఇంతవరకు పాకిస్తాన్ చేసే చర్యలకి మన ఓర్పుని ఎగ్జామిన్ చేస్తున్నాడు. మన ఓర్పు కూడాను ఒక సహనంకి ఒక లిమిట్ అంటూ ఉంటుంది, రైట్? కనుక ఇంతకు ముందు ఏం చేసాం, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో బోర్డర్ మీద ఫిరంగులతోనూ క్యానన్స్ వీటితోనూ ఫైరింగ్ జరిగింది. దాని తర్వాత నెమ్మదిగా కొంచెం ఎస్కలేట్ చేసి ఆల్రైట్ సర్జికల్ స్ట్రైక్ లో కూడాను ఫోన్లే బుద్ధిగా నేర్చుకుంటాడని ట్రై చేశాం. కానీ పాకిస్తాన్ ఏంటంటే కుక్కతో కొంకర అన్నట్టుగా ఇమీడియట్ గా బుద్ధి వచ్చే టైప్ కాదు. ఇప్పుడు టెర్రరిస్టుని ఈ టైంలో 26 మందిని లోపలికి వచ్చి పహల్గాంలో చంపడం అనేది దానికి ఖచ్చితంగా మనం ధీటుగా జవాబు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ మనం డిసైడ్ చేసుకున్నాం. ఆఫ్టర్ ఆల్ సింధూర్ ఆ పేరు పెడుతూనే అర్థం ఉంది. ఏమిటి, మన విధవలు అయిపోయిన కొంతమంది భారత నారీమణులు భర్తలు కోల్పోవడం జరిగింది. దానికి సింబాలిక్ గా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మనం ఆల్ రైట్ అప్పుడు ఏం ఆలోచించాం, ఏ టార్గెట్లు మనం కొట్టాలి, పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలి. ఫస్ట్ ఏంటి, అన్నిటికన్నా ముఖ్యమైనది ముళ్ళుని తీసిపారేయాలి. ముళ్ళు